దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డారా, ఉదయకాలంలో ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డారా, మీ అందరూ బాగున్నారా? ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ దైవికంగా దీవించబడుతున్నారా దేవుని బిడ్డారా? ఈ దీవించిన ఆశీర్వాదకరమైన దీవెనల కొరకే ప్రతి ఉదయకాలం దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉండగా ఈ దినం కూడా మరి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి లూకా శుభవార్త 23వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుగా చీట్లు వేసిరి. ఈరోజు దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ బలియాగము అనేకులకు పాప క్షమాపణ విడుదల కార్యం జరిగించింది. ఈరోజు అనేక మంది చనిపోతే మనము ఆ దినాన్ని సంతాప దినముగా ప్రకటిస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము అది గుడ్ ఫ్రైడేగా ప్రకటించబడింది, మంచిది శుక్రవారముగా ప్రకటించబడింది. కారణం ఏంటంటే ఆయన మరణము అనేక పాపులకు ఇచ్చే అద్భుతమైన కార్యముగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లుగా ఒక సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు బ్రతికినంత కాలం క్షమించడం, క్షమాగుణము, ప్రేమించడం, తగ్గించుకోవడం, అందరితో కలిసి ముందుకు నడవడం, అనేకుల్ని దైవిక మార్గంలోకి నడిపించడమే యేసుక్రీస్తు ప్రభువులో మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క మరణ దినము, మరి నా మరణ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని దేవుడైన యేసుక్రీస్తు తెలియజేసిన ప్రకారంగా మనందరం కూడా శుక్రవారం కొరకు సిద్ధపడుతూ ఉన్నాం దేవుని బిడ్డారా. అయితే ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయించున్నారు మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. అంటే దేవునికి మనకి మధ్య, తండ్రి అయిన దేవునికి మనకి మధ్య ఒక వారధిగా, ఒక సపోర్టర్గా, మరి దేవుని కోపాన్ని దిగి రాకుండా ఒక అడ్డుగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు పనిచేస్తూ వస్తూ ఉన్నారు దేవుని బిడ్డారా. మన విన్నపాన్ని దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళి దేవుని యొక్క మరి సహాయం పొందుకుని తన బిడ్డలమైన మనల్ని ఆశీర్వదించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రయాసపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, విరిగిపోతున్నాడు, నలిగిపోతున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, వాళ్ళంతా భయంకరంగా హింసించడానికి సిద్ధపడుతున్నా, నిందించిన, భయంకరంగా వస్త్రాన్ని చింపి చీట్లు వేసి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నా వీళ్ళు ఏం చేయించున్నారు వీళ్ళకి తెలియదయ్యా, దయచేసి వీరిని క్షమించమనే ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డరా, ఈరోజు దేవుని బిడ్డగా, క్రైస్తవులుగా మనందరం కలిగి ఉండాల్సిన మంచి మనసు ఇది. ఒక వ్యక్తి నీ పట్ల తప్పుగా నడుచుకుంటే, ఒక వ్యక్తి నీ పట్ల అసభ్యంగా నడుచుకుంటే, నేను హింసిస్తుంటే, వేధిస్తుంటే నీ విలువేంటో అతనికి తెలియట్లా, నీవు చేస్తున్న మంచి పని ఏంటో అతనికి తెలియట్లా. ఆ విషయం వారికి తెలిస్తే ఆ రీతిగా వారు నడుచుకోరు కనుక అపవాది అయిన సాతానుడు అనేక రీతిగా దేవుని బిడ్డల మీదకు విరుచుకుపడే దినాల్లో మనం ఉంటున్నాం కనుక చాలా జ్ఞానంగా ప్రతి ఒక్కరిని క్షమించండి, ప్రతి ఒక్కరిని ప్రేమించండి, ప్రతి ఒక్కరిని దైవికంగా నడిపించండి. మీ మంచి మనసును బట్టి ఆటోమేటిక్గా వారు మారిపోతారు. అందుకని యేసుక్రీస్తు అంటున్నాడు, దయతో క్షమించయ్యా. ఈ క్షమాగుణం, ఈ తట్టుకునే గుణం, ఈ ఓర్చుకునే గుణం భయంకరమైన శత్రువుల సైతం మిత్రుడుగా మార్చేస్తుంది దేవుని బిడ్డరా. అందుకనే సిలువలో ఉన్న దొంగ మారిపోయాడు. అయ్యా, నేను వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకుని వెళ్తావా అనే మంచి హృదయము, అక్కడ ఒక పాపి మంచి మారు మనసు పొందినట్లుగా, చనిపోతూ కూడా ఒక వ్యక్తిని రక్షించుకొని తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డరా. ఈరోజు మనం కూడా అదే మనసులో క్షమాగుణంతో ముందుకు వెళ్దాం. మనందరం దైవికంగా బ్లెస్ అవుదాం. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాలను క్షమిద్దాం, ప్రతి ఒక్కరిని అంగీకరిద్దాం, దైవికంగా ప్రేమిద్దాం. మనందరం కూడా ఈ దిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈరోజు ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారు, ఈ వచ్చిన అన్ని ప్రభా బిడ్డలు గ్రహించి జ్ఞానవంతంగా నడుచుకుంటూ సహాయం చేయండి. బ్రతుకున్న కాలం అంతా కూడా అనేకులు క్షమిస్తూ క్షమాగుణం కలిగి పెద్ద దైవికమైన మంచి మనసు కలిగిన బిడ్డలుగా నీ వల్లే ముందు కొనసాగే కృపా ధన్యత ప్రతి బిడ్డకు దయచేయమని, బర్త్డేస్, మ్యారేజ్ చేస్తున్న వారికి దీవెనలు శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేయండి దేవుని బిడ్డలారా. మరి ప్రతి 50 దిన ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి. 47వ ఉపవాస ఆరాధన కలుసుకోండి, దైవికంగా దీవించబడదాం. మరి గుడ్ ఫ్రైడే ఆరాధన దేవుని బిడ్డలారా శుక్రవారం ఉదయకాలము 10 గంటల నుంచి 3 గంటల వరకు జరిగించబడుతుంది. జేపీఎం మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో ఈ ఆరాధన జరిగించబడుతుంది. ఈ సంతోషకరమైన దినాన్ని మీరు అందరూ కలుసుకోండి, మనందరం దీవించబడతాం. ఈశ్వర ఆరాధన మరి ఆదివారం 5వ తారీఖున ఉదయకాలం 4 గంటల నుంచి 6 గంటల వరకు జరిగించబడుతుంది. మధ్యాహ్నం ఆరాధన 11:30 నుంచి 2 గంటల వరకు జరిగించబడుతుంది. కలుసుకోండి. లైవ్ కూడా ఇస్తున్నాం పాస్టర్ యెహోషువ జేపీఎం చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా.
మీరందరూ కలుసుకొని బ్లెస్ అవుదాం. మనందరం దైవికంగా దీవించబడదాం. పునరుద్ధానం శక్తితో నింపబడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.